వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాయని ప్రభుత్వం నెల నెల ఇస్తున్న పెన్షన్లపైన లంచగొండుల కన్నుపడింది. నెల నెల లబ్ధిదారుడికి పెన్షన్ ఇవ్వాలంటే తన కమిషన్ తనకు దక్కాలంటోంది ఓ సచివాలయ ఉద్యోగి. 300 రూపాయలు ఆమె చేతిలో పెడితే గాని ఆ నెల లబ్ధిదారులకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. కడప జిల్లా జమ్మలమడుగులోని 19వ వార్డులో 46 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తోంది భారతి. అయితే ప్రతి లబ్ధిదారుణ్ణి 300 రూపాయలు వసూలు చేస్తోంది. ఆ డబ్బులు కనుక తనకి ఇవ్వకపోతే భవిష్యత్తులో పెన్షన్ రాకుండా చేస్తానంటూ వారిని బెదిరిస్తోంది. అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా, చెప్పిందా? అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. తీసుకున్నామా 300? మీరు చెప్పండి ముందు, ఎందుకు తీసుకున్నారు 300? అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా, చెప్పిందా? అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. చెప్పు. 300 పట్టుకొని ఇస్తానంటే మేము వద్దన్నాము. ఎవరమ్మా? భారతి. ఎవరు? ఏం పేరు? ఏం చేస్తారా? సత్వరం చేస్తాను. నేను మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు నెల వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, బియ్యం కార్డు పింఛన్ పోయినా నాకు సంబంధం లేదు అంటాను. మా మట్టి ఇంకొక 2 కార్లు లేవు, పిల్లలకి పట్టుకున్నారు 600 పట్టుకున్నారు. అంటే నేను మాకు ఇంట్లో పోతాను చెప్పి నేను పని చేస్తున్నాను మేడం, అన్ని వాళ్ళు పని చేస్తున్నాను. ఇంకా నేను చెప్పిన పెట్టుకొని ఏమనింది? మీతో ఏమని చెప్పి ఏమని మాట్లాడింది? మీ వాళ్ళ దగ్గర 600 డబ్బులు తీసుకుందా? వృద్ధాప్యంలో ఆసరగా ఉంటాయని ప్రభుత్వం నెలలా ఇస్తున్న పెన్షన్లపైన లంచగొండుల కన్నుపడింది. నెలలా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ వాళ్ళకి ఇవ్వాలంటే తనకు కమిషన్ తనకు దక్కాలంటోంది ఓ సచివాలయ ఉద్యోగి. 300 రూపాయలు ఆమె చేతిలో పెడితే కానీ ఆ నెల లబ్ధిదారులకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. కడప జిల్లా జమ్మలమడుగులోని 19వ వార్డులో 46 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్న భారతి ప్రతి లబ్ధిదారుని 300 రూపాయలు వసూలు చేస్తోంది. ఆ డబ్బులు తనకు ఇవ్వకపోతే భవిష్యత్తులో పెన్షన్ రాకుండా చేస్తానంటూ వారిని బెదిరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. ఈరోజు ఉదయం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు, అలాగే వికలాంగులకు, మహిళలకు అందరికీ కూడా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సచివాలయ ఉద్యోగి, జమ్మలమడుగు 19 వార్డుకు సంబంధించిన సచివాలయ ఉద్యోగి భారతి తాను పంచాల్సిన 46 పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి 300 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ 300 రూపాయలు తనకిస్తేనే పెన్షన్ మంజూరు, పెన్షన్ కొనసాగుతుంది, మీకు పెన్షన్ ప్రతి నెల వస్తుంది, లేదంటే ఇంకా మధ్యలో ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది దగ్గర ఇప్పటికే ఆమె 300 రూపాయలు వసూలు చేసింది. ఈ పరిస్థితి గురించి తెలుసుకున్న అధికారులు ఆమెను మందలించడం జరిగింది. అయినా కూడా ఆమె తన లంచగొండి వ్యవహారాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే వృద్ధులందరూ కూడా తమకు ఆసరాగా ఉంటున్న పెన్షన్ ను ఈ లంచం రూపంలో ఇవ్వాల్సి వస్తుంది అని వారు వాపోతున్నారు. తమకు వచ్చే అరకొర పెన్షన్లను కూడా వీరు లంచం తీసుకుని మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పి కొంతమంది వృద్ధులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల ఈ పరిస్థితి, సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది ఈ పరిస్థితి కొన్ని చోట్ల కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల కూడా రైట్ చంద్రమోహన్, థ్యాంక్ యూ.